హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. పచ్చి కార్న్తోని వడలు అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కార్న్ వడలు నేను వీడియో అప్లోడ్ చేశాను. ఇందులో మనం స్పెషల్గా అటుకులు వేసి చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది, క్రిస్పీగా సాఫ్ట్గా. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి మనకి బయట జొన్నపొత్తు దొరుకుతుంది కదా, వాటితోటి అనమాట. ఇప్పుడు మనం 4 జొన్నపొత్తులు తీసుకున్నాను. ఇలా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఈ విధంగానే మిగిలిన జొన్నపొత్తుని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము కచ్చాపచ్చాగా. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నది మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. నేను ముందుగానే అటుకుల్ని నానబెట్టేసుకున్నాను. వాటర్ అనేది లేకోకుండా మనం సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక గంట ముందు మనం ప్రిపేర్ చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నానితే సరిపోతుంది అనమాట. నేను 1 కప్పు అటుకుల్ని నానబెట్టుకున్నాను. చూసారు కదా, ఆ బౌల్తోనే అనమాట నేను నానబెట్టుకున్నది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకుల్ని ఇందాక మనం జొన్నపొత్తుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఈ వడల్లోకి ఎటువంటి మసాలా పొడి అవసరం లేదు. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మనం ఇందులోకి బియ్యపు పిండి, శనగపిండి వేయాల్సిన అవసరం కూడా లేదు. మనం అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ఉండ కింద చేసుకొని చూస్తే మనకి రాకపోతే మనం ఇలా 2 స్పూన్లు వాటర్ వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటే సరిపోతుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్ని బాల్ కింద చేసుకొని ఇలా వడ కింద వేసుకుంటే మనకి వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని హ్యాండ్ తడుపుకుంటూ ఇలా చిన్ని సైజు బాల్ కింద చేసుకొని తర్వాత వడ కింద వేసుకొని మనం వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఒకసారి వడలు వేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. మంట మాత్రం హై టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకొని పక్కన బౌల్లో వేసేసుకుందాము. ఈ విధంగానే మిగిలిన వడల్ని కూడా వేసుకుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అంతేనండి, సింపుల్గా ఈజీగా జొన్నపొత్తు వడలు ఎలా వేయాలో చూసారు కదా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.